నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సుఖ దుఃఖాలపైన ఆధిపత్యం సంపాదించిన వ్యక్తి జీవితంలో విజయానికి చేరువవుతాడు. స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి దగ్గర అదృష్టం గురించి మాట్లాడలేము. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, మే 5, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం తెల్లవారుజామున 3:29, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:55. తిథి ద్వాదశి సాయంత్రం 5:41 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7:48 వరకు, తదుపరి రేవతి. కరణము కౌలవ ఉదయం 7:11 వరకు, తదుపరి తైతుల. సాయంత్రం 5:41 వరకు, తదుపరి గరిజ. యోగము వైద్యుతి ఉదయం 7:27 వరకు, తదుపరి ప్రీతి. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:58 నుండి 6:34 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:58 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:52 నుండి 5:42 వరకు. వర్జ్యం ఉదయం 6:50 నుండి 8:17 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:03 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:35 నుండి 5:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 5 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి సాయంత్రం 5:41 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి. ద్వాదశి తిథి విషయోగ గడియలు సూర్యోదయానికి ముందే ముగిశాయి. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము ఆదివారం ఉదయం 5:51 మొదలై మంగళవారం ఉదయం 5:50 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు ఉత్తరాభాద్రపద నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:54 నుండి రాత్రి 7:57 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు మేషరాశిలోనూ చంద్రుడు మీనరాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఋషులలో మహాకోపిష్టి దూర్వాస మహర్షి. ఈరోజు ప్రశ్న: వెంకటేశ్వర స్వామి పద్మావతితో వివాహ ఖర్చుకు ఎవరి దగ్గర అప్పు చేసెను? శివుడు, బ్రహ్మ, లక్ష్మీదేవి, కుబేరుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వృషభ రాశి
వృత్తులు వ్యాపారాలలో వేగం తగ్గించడం మేలు. మిథున రాశి మహిళలు బంధువుల పట్ల అసహనం చెందుతారు. కర్కాటక రాశి భార్యాభర్తల అన్యోన్యతకు కొంత ఇబ్బంది కలగవచ్చు. సింహరాశి వాహనాలు, ఖరీదైన ఇల్లు కొనుగోలు చేస్తారు. కన్య రాశి కళాకారులకు కాస్త ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. తులారాశి అధికంగా కష్టపడతారు, కొన్ని నిందలు పడతారు. వృశ్చిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఊరిస్తాయి. ధనుస్సు రాశి వైద్యులు, సాంకేతిక నిపుణులు అసంతృప్తితోనే గడపాలి. మకర రాశి వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుంభరాశి వృత్తులు, వ్యాపారాలు మీ కృషితో పుంజుకుంటాయి. మహిళలపై మరిన్ని బాధ్యతలు పడచ్చు. మీనరాశి మహిళలు మనోధైర్యం వీడకుండా అడుగు వేయాలి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.